నమస్కారం అందరికి. ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి మనం ఇంతకు ముందు వీడియోలో అంటే ప్రీవియస్ వీడియోలో మనము ఏవైతే మనకి పారాగ్రాఫ్స్ షార్ట్ స్టోరీస్ నుంచి వస్తే అవి చూసాం కదా. ఇప్పుడు మనకి అన్సీన్ పారాగ్రాఫ్స్ అంటే వాళ్ళు ర్యాండమ్ గా ఏదైనా ఒక పారాగ్రాఫ్ ఇవ్వచ్చు, దానికి రిలేటెడ్ కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు. ఆ క్వశ్చన్ ఆన్సర్స్ మనకి ఏదైతే పారాగ్రాఫ్ ఉంటుందో అందులోనే ఉంటాయి. మనం జస్ట్ అందులో నుంచి వెతికి కింద ఆన్సర్ చేయాలి. సో మనం ఒక 3 అన్సీన్ పారాగ్రాఫ్స్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాము. సో ఫస్ట్ మనకి ఇక్కడ పారాగ్రాఫ్ దేని గురించి ఇచ్చారంటే స్టాచ్యూస్ డాన్స్ హియర్ అని చెప్పి ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు. సో మనకి స్టాచ్యూస్ డాన్స్ హియర్ అని చెప్పి ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు కదా, దానికి క్వశ్చన్స్ ఎలాంటివి ఇచ్చారో చూద్దాము. వేర్ ఈజ్ ది రామప్ప టెంపుల్ లొకేటెడ్ అని అడుగుతుండ్రు. సో ఇక్కడ మనకి ఈ పారాగ్రాఫ్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఇస్తారు. 8 ఇస్తారు, ఎనీ 5 రాయాలి. ఎనీ 5 మీ 8 లో ఏ 5 వచ్చినా కూడా అవి రాయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. జస్ట్ నంబరింగ్ మాత్రం కరెక్ట్ గా వేయండి. ఫస్ట్ మనకి రామప్ప టెంపుల్ ఎక్కడ లొకేట్ అయి ఉందని అడుగుతున్నారు. సో రామప్ప టెంపుల్ అనేది ఎక్కడ లొకేట్ అయింది మనం ఇక్కడ చూసుకోవాలి పైన ఎక్కడ లొకేటెడ్ అయిందని చెప్పి. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ద టెంపుల్ ఈజ్ లొకేటెడ్ అట్ పాలంపేట్ అని చెప్పి. సో పాలంపేట్ ఏ విలేజ్ 70 కిలోమీటర్స్ ఫ్రమ్ వరంగల్ ఇన్ తెలంగాణ. సో ఇది మనకి ఫస్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ ఏముంది, అండర్ హూస్ రీన్ వాజ్ ది టెంపుల్ బిల్డ్ అంటే ఎవరు ఈ టెంపుల్ ని కట్టించారు అని అడుగుతుండ్రు. సో ఇక్కడ మనకి ఏమని అడిగినారు, అండర్ హూస్ రీన్ వాజ్ ద టెంపుల్ బిల్ట్. సో టెంపుల్ ఎవరి వల్ల బిల్ట్ అయింది అంటే ఈ టెంపుల్ ఎవరి వల్ల బిల్ట్ అవ్వబడింది అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి బిల్ట్ బై అని ఎక్కడైనా ఉందా చూసుకోవాలి. సో బిల్ట్ బై అని ఎక్కడ ఉందా పారాగ్రాఫ్ లో వెతకండి. వెతుకుతూ ఇక్కడ మనకి బిల్ట్ బై అని ఉంది. బిల్ట్ బై అని ఎవరి పేరు ఉంది, కాకతీ గణపతి దేవ. ఎప్పుడు కట్టినారంట 1213 AD లో కట్టినారు. సో అది రాయాలి ఆన్సర్. వాట్ ఈస్ ద బుక్ నిత్య రత్నావళి అబౌట్, హూ రోడ్ దిస్. సో ఇది మనకి ఏమడుగుతున్నారు, నృత్య రత్నావళి అనే బుక్ ఎవరు ఏం చేసినారు అని అడుగుతున్నారు, హూ రోడ్ దిస్ అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఎక్కడైనా ఇది మనకి ఇక్కడ ఉంది కదా నృత్య రత్నావళి అని చెప్పి. సో అది మనకి ఎవరి వల్ల రిటర్న్ బై అని ఉంది ఇక్కడ. సో జయప్ప సేనాని. సో ఈ పర్సన్ నేమ్ రాయాలి థర్డ్ ఆన్సర్ లో. నెక్స్ట్ వాట్ వాజ్ జయప్ప సేనాని అంటే ఏంటిది. సో జయప్ప సేనాని ఎవరు అని అడుగుతున్నారు. సో జయప్ప సేనాని ఎవరు, జయప్ప సేనాని ఏ మిలిటరీ కమాండర్. సో అతను ఒక మిలిటరీ కమాండర్ అని చెప్పి రాయాలి. నెక్స్ట్ వాట్ ఆర్ ద యూనిక్ ఫీచర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ రామప్ప టెంపుల్. రామప్ప టెంపుల్ లో ఏమేమి యూనిక్ ఫీచర్స్ ఉన్నాయని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి ఇక్కడ కింద ఉండదు చూడండి, ఇట్ ఫీచర్స్ కన్స్ట్రక్షన్ టెక్నిక్స్ యూనిక్ ఏమున్నాయి, శాండ్ బాక్స్ టెక్నిక్స్, గ్రనైట్ బీమ్స్, పిల్లర్స్, తర్వాత విమాన గోపురం. సో ఇవన్నీ యూనిక్ ఫీచర్స్ కదా, సో ఇవన్నీ రాయాలి. నెక్స్ట్ హౌ వాజ్ ద టెంపుల్ రికగ్నైజ్డ్ బై యునెస్కో వల్ల ఎలా రికగ్నైజ్డ్ అవ్వబడింది. సో ఇక్కడ యునెస్కో ఉంది కదా, సో ఇక్కడ ఫుల్ స్టాప్ నుంచి స్టార్ట్ చేయాలి. ద ఫస్ట్ ఫ్రమ్ ద తెలంగాణ స్టేట్స్ వాజ్ రికగ్నైజ్డ్ బై ది యునెస్కో యాజ్ అ వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపబడిందంట, అంటే రికగ్నైజ్ అవ్వబడిందంట. నెక్స్ట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఫ్రమ్ ది తెలుగు స్టేట్స్ లో ఇది ఒక హెరిటేజ్ సైట్ అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి ఏమనుంది, ద ఫస్ట్ ఫ్రమ్ ది తెలంగాణ స్టేట్స్ వర్ రికగ్నైజ్డ్ బై యాజ్ యునెస్కో. సో ఇక్కడ మనకి వాళ్ళే చెప్తున్నారు కదా, ఇది ఫస్ట్ తెలంగాణ స్టేట్ లో నుంచి యునెస్కో ద్వారా రికగ్నైజ్ అవ్వబడిన హెరిటేజ్ సైట్ అని చెప్పి. సో ఇది ఏంటిది మనకి ట్రూ. నెక్స్ట్ ఫైండ్ ద వర్డ్ ఫ్రమ్ ది ప్యాసేజ్ దట్ మీన్స్ గాడ్ అంటే ఏంటిది అని చెప్పి ఇక్కడ దానికి ఇంకొక మీనింగ్ ఉందంట మనకి పారాగ్రాఫ్ లో. సో మనకి గాడ్ కి మీనింగ్ ఏంటిదంట, డైటీ అనేది మనకి ఈ పారాగ్రాఫ్ లో ఉంది. సో అది మనకి గాడ్ అంట మీనింగ్. సో మనం వెతికి రాయాలి. ఈ క్వశ్చన్ మాత్రం కొంచెం ట్రిక్కీగా వస్తుంది. ఏదైతే సినానిమ్స్ ఉంటాయో అలాంటివి అడుగుతారు ప్యాసేజ్ లో ఉన్నవి. ఒకవేళ మీకు ఇది రాకపోతే 8 లో నుంచి ఎనీ 5 రావాలి కదా, సో ఇది ఆప్షన్ కింద పెట్టుకోండి. ఈ మిగిలిన క్వశ్చన్స్ అన్ని మనకి పారాగ్రాఫ్ లోనే ఉంటాయి, జస్ట్ వెతకాలి. ఎలా వెతకాలంటే ఇప్పుడు పారాగ్రాఫ్ లో ఏదైనా ఒక చిన్న వర్డ్ ఉంటది కదా, సో ఆ వర్డ్ ని వెళ్ళి మనం ఏం చేయాలి, ఇక్కడ పారాగ్రాఫ్ లో వెతకాలి. క్వశ్చన్ లో ఉన్న వర్డ్ ని తీసుకుని వెళ్ళి పారాగ్రాఫ్ లో వెతుకుతే దాని పక్కన ఏదైతే నెక్స్ట్ సెంటెన్స్ ఉంటుందో అదే మనకి ఆన్సర్ లాగా మనం రాయాలి. అక్కడ వాళ్ళు ఏం అడుగుతున్నారో చూడాలి. హూ రోడ్ దిస్ అని అడుగుతున్నారు. సో ఇక్కడ హూ రోడ్ దిస్ అని అన్నప్పుడు ఎవరు రాసిండ్రు అని చెప్పి జయప్ప సేనాని రాసిండ్రని చెప్పి ఇక్కడ ఉంది. సో అట్లా క్వశ్చన్ ఏంటిదో అర్థం చేసుకుని ఆ వర్డ్ ఏదైతే ఉందో అది మనం పారాగ్రాఫ్ లో వెతికి ఆ పారాగ్రాఫ్ లో ఉన్న వర్డ్ దగ్గర మనకు కావాల్సిన క్వశ్చన్ లో ఏం కావాలో అది చూసి ఆ వర్డ్ ఇక్కడ రాస్తే మనకి పారాగ్రాఫ్ కంప్లీట్.
సో మనం నెక్స్ట్ ప్యాసేజ్ చూద్దాము. గాడ్ సీస్ ఆల్ అనే పారాగ్రాఫ్ ఇచ్చినారు. పారాగ్రాఫ్ ఇచ్చి క్వశ్చన్స్ రాసినారు. సో హౌ ఈస్ ద స్టోరీ ఆఫ్ బీజాషర్ ఇంపార్టెంట్ టు అస్, మనకి ఎందుకు ఇంపార్టెంట్ అని అడుగుతున్నారు. సో ఎందుకంటే 2 lines స్టార్టింగ్ 2 lines రాయాలి. నెక్స్ట్ వేర్ వర్ దోస్ గోల్డెన్ గ్యాబ్లెట్స్ బ్రాట్ ఫ్రమ్, ఏదైతే గోల్డెన్ గ్యాబ్లెట్స్ ఉన్నాయో ఎక్కడి నుంచి తెచ్చినారు అని అడుగుతున్నారు. సో ఎక్కడి నుంచి తెచ్చినారు, ఫ్రమ్ ది టెంపుల్ ఆఫ్ జెరూసలం నుంచి తెచ్చినారు. నెక్స్ట్ వాట్ వాజ్ ద షీర్ బ్లాస్ఫెరీ రిఫర్డ్ టు ఇన్ దిస్ స్టోరీ. సో ఇక్కడ ఇతని పేరు ఎక్కడుందో చూడాలి. ఇక్కడ ఉంది కదా, సో దాని బిఫోర్ ఎక్కడి నుంచి అయితే ఫుల్ స్టాప్ ముందు నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి మనం ఆ లైన్ రాయాలి. అతను ఆ విధంగా ఈ ఏదైతే పారాగ్రాఫ్ ఉందో అందులో అతన్ని అలా పోర్ట్రే చేయబడింది అని చెప్పి. నెక్స్ట్ ద వైస్ లెర్న్ ఫ్రమ్ అదర్స్ మిస్టేక్స్, ఫూల్స్ డోంట్ లెర్న్ ఈవెన్ ఫ్రమ్ దేర్ ఓన్ మిస్టేక్స్, దిస్ ఈజ్ అ గ్రేట్ సేయింగ్, డూ యూ సీ ద ట్రూత్ ఆఫ్ దిస్ సేయింగ్ హియర్. సో ఇక్కడ మనకి ఏం అడుగుతున్నారు, ఎవరైతే ఇంటెలిజెంట్ పీపుల్ ఉంటారో వాళ్ళు వేరే వాళ్ళ మిస్టేక్స్ లో నుంచి కూడా నేర్చుకుంటారు. బట్ ఎవరైతే ఫూల్స్ ఉంటారో వాళ్ళు వాళ్ళ సొంత మిస్టేక్స్ లో నుంచి కూడా ఏం నేర్చుకోలేరు అని చెప్పి చెప్తున్నారు. సో దీని గురించి మీరు ఏమన్నా రాయాలి కొంచెం మ్యాటర్, అంటే మీ ఓన్ గా అడగడానికి ఈ క్వశ్చన్ ఇచ్చినారు. నెక్స్ట్ హూ ఇంటరప్టెడ్ ద రైటింగ్స్ ఆన్ ది వాల్. సో ఇక్కడ మనకి ఏముంది, ద వైస్ డానియల్ వాజ్ సమండ్ అంటే ఏంటిది, ఈమె ఇంటరప్ట్ చేసింది. సో తన పేరు రాయాలి ఇక్కడ 5th క్వశ్చన్ లో. నెక్స్ట్ వాట్ బాట్ ది ఫాల్ ఫార్ నెబుకద్నెజర్. సో అడుగుతున్నారు ఇతనికి ఏం బ్రాడ్ ఫాల్ తెచ్చింది అని. సో ఇక్కడ మనకి అతని పేరు ఎక్కడ ఉందా చూడండి, లేదంటే ఇక్కడ ఉంది చూడండి, లర్న్డ్. సో ఇక్కడ ఏమైంది, బట్ హీ లర్న్ నో లెసన్స్ ఫ్రమ్ హిస్ ఫాదర్స్ ఫాల్. సో ఇది ఈ లైన్ రాయాలి. నెక్స్ట్ రైట్ ద వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ యూజ్డ్ ఇన్ ది పారాగ్రాఫ్ దట్ మీన్స్ బిహేవియర్ దట్ ఇన్సల్ట్స్ గాడ్. ఏదైతే బిహేవియర్ ఉందో అది గాడ్ ని ఇన్సల్ట్ చేస్తుందో అలాంటి వర్డ్ మనకి పారాగ్రాఫ్ లో ఉందంట. సో అలాంటిది ఏం వర్డ్ చూడాలి. సో మనకు అదేంటిది, బ్లాస్ఫెరీ అనే వర్డ్ మనకి ఏంటిది ఆన్సర్. నెక్స్ట్ ఫైండ్ అవుట్ ది ఈడియం యూజ్డ్ ఇన్ ది ప్యాసేజ్ టు మీన్ హీ వుడ్ నాట్ కంటిన్యూ టు లివ్, హీ వుడ్ డై సూన్. హిస్ డేస్ నంబర్డ్ అనేది మనకి ఆన్సర్. సో మనకి ఇక్కడ ఈ క్వశ్చన్ లో మనకి ఏముంటదంట, ఏదైతే ఈడియం ఉంటుందో అది ఉంటుందంట, దాని రిలేటెడ్ మీనింగ్ వాళ్ళు ఇచ్చినారు మనకి. ఇక్కడ ఏంటిదా మీనింగ్, హీ వుడ్ డై సూన్ అనే మీనింగ్. సో ఆ మీనింగ్ ఉన్న ఈడియం ఏదైనా ఉందా ఇక్కడ అని అడుగుతున్నారు. సో ఆ ఈడియం ఏంటిది, మనకి హీ వుడ్ డై సూన్ అని ఉంది కదా. సో అది కూడా మనకి ఈ పారాగ్రాఫ్ లోనే ఉంటది, మనం సెర్చ్ చేయాలి. సో ఇది ఇలా ఇస్తారు మనకి పారాగ్రాఫ్ ఇచ్చినప్పుడు మనం దానికి క్వశ్చన్స్ ఇస్తే ఆ క్వశ్చన్ కి ఆన్సర్స్ మనం పారాగ్రాఫ్ లో సెర్చ్ చేసి రాయాలి. ఇప్పుడు ఇంకొక ప్యాసేజ్ చూద్దాము. ఇదేంటిది, రాజా బహదూర్ వెంకట రామారెడ్డి అనే పారాగ్రాఫ్ ఇచ్చినారు. సో ఈ పారాగ్రాఫ్ కి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చినారు ఇక్కడ. సో ఈ క్వశ్చన్స్ కి ఈ పారాగ్రాఫ్ లో ఆన్సర్స్ ఉంటే అవి చూసి మనం రాయాలి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటిది, విచ్ కేటగిరీ ఆఫ్ పర్సన్స్ డస్ వెంకట రామారెడ్డి బిలాంగ్స్ టు. సో వెంకట రామారెడ్డి ఎలాంటి కేటగిరీకి బిలాంగ్ అయ్యి ఉంటాడు అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనం చూడాలి వెంకట రామారెడ్డి ఎక్కడ ఉందా నేమ్ అని. సో మనకి పారాగ్రాఫ్ లో అండర్లైన్ చేసి వచ్చింది. సో అతను బిలాంగ్స్ దేనికి బిలాంగ్ అయ్యిండు, రాజా బహదూర్ ఫ్యామిలీకి బిలాంగ్ అయి ఉన్న పర్సన్. సో ఇది మనకు ఆన్సర్. నెక్స్ట్ హూ లుక్డ్ ఆఫ్టర్ వెంకట రామారెడ్డి ఆఫ్టర్ హిస్ పేరెంట్స్. అతని పేరెంట్స్ తర్వాత వెంకట రామారెడ్డిని ఎవరు చూసుకున్నారు అని అడుగుతున్నారు. సో ఎవరు చూసుకున్నారు, మెటర్నల్ అంకుల్. ఎవరైతే అతను మెటర్నల్ అంకుల్ ఉన్నారో అతన్ని చూసుకున్నారు ఆయన పేరెంట్స్ తర్వాత. నెక్స్ట్ వై డిడ్ వెంకట రామారెడ్డి హ్యావ్ జస్ట్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. ఎందుకు అతనికి జస్ట్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చదివించినారు, ఎందుకు చదివించినారు, హీ ఇంప్రూవ్డ్ హిస్ ఫస్ట్ ఈ కుడ్ ఓన్లీ హ్యావ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, హీ స్టార్టెడ్ హిస్ కెరియర్ యాజ్ ఎమెన్ అంటే ఏంటిది, పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ విత్ షీర్ ప్రిఫరెన్సెస్ అండ్ ఇంటెలిజెంట్ వర్క్. సో ఇదంతా రాయాలి. నెక్స్ట్ నేమ్ ద డిసిప్లిన్స్ వెంకట రామారెడ్డి ఇంప్రూవ్డ్ హిస్ కాంపిటెన్స్ ఇన్. ఎందులో అతను ఇంకా ఇంప్రూవ్ అయిండు. సో ఇక్కడ మనకి ఇంప్రూవ్డ్ ఇన్ హిస్ కాంపిటెన్సెస్ అని ఉంది కదా. సో ఇన్ డిఫరెంట్ లాంగ్వేజెస్ లో, లాలో, అడ్మినిస్ట్రేషన్ లో అని చెప్పి రాయాలి. నెక్స్ట్ హౌ డిడ్ వెంకట రామారెడ్డి యూజ్ హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పోస్ట్ ఆఫ్ కోత్వాల్. సో కోత్వాల్ అనే పోస్ట్ ని ఎలా యూజ్ చేసుకున్నారు అని చెప్పి అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి కోత్వాల్ మెన్షన్ చేసి ఉంది కదా. సో దాన్ని ఎలా యూజ్ చేసుకున్నారు, హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ కోత్వాల్ ని, అండ్ సర్వ్డ్ పీపుల్ ని సర్వీస్ ఇవ్వడానికి అంటే పీపుల్ కి సర్వ్ చేయడానికి యూజ్ చేసుకున్నారు అని చెప్పి రాయాలి. నెక్స్ట్ వాట్ ఆర్ ది టైటిల్స్ దట్ వర్ కాన్ఫర్డ్ ఆన్ వెంకట రామారెడ్డి. వెంకట రామారెడ్డికి ఎలాంటి టైటిల్స్ వచ్చినాయి అని చెప్పి అడుగుతున్నారు. సో ఇక్కడ టైటిల్స్ అని ఉన్నాయి కదా. సో ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ అని చెప్పి ఒక టైటిల్ వచ్చింది.
సో ఇంకా అలాంటి టైటిల్స్ ఏమన్నా ఇంకా పారాగ్రాఫ్లు ఉంటే రాయాలి. నెక్స్ట్, అనలైజ్ ద వర్డ్ మిసరబుల్ ఇంటూ ద రూట్ సఫిక్స్ యాజ్ చైల్డ్ ప్లస్ హుడ్ ఈజ్ ఈక్వల్స్ టు చైల్డ్హుడ్. సో ఇక్కడ మనకి చైల్డ్ అనేది రూట్, మళ్ళీ సఫిక్స్ అంటే ఏంటిది హుడ్. సో రెండు కలిపితే మనకు ఒక వర్డ్ వచ్చింది. అలాంటి వర్డ్ ఏదైతే రూట్ ఇంకా సఫిక్స్ తోని మనకి పారాగ్రాఫ్ ఉందో అలాంటిది ఒక వర్డ్ రాయమంటున్నారు. సో ఇక్కడ మనకి చైల్డ్ ప్లస్ హుడ్ అంటే చైల్డ్ హుడ్ కదా. సో అలాంటి 2 వర్డ్స్ రూట్ ఇంకా సఫిక్స్ రెండు కలిపితే ఏదైతే ఒక వర్డ్ వస్తుందో సో అలాంటి వర్డ్ ఒకటి రాయమంటున్నారు. ద రూట్ వర్డ్ మిజర్ అండ్ ద సఫిక్స్ మిజర్ ప్లస్ ఎబుల్ ఏమవుతుంది, మనకి మిజరబుల్ అవుతుంది. సో ఇలా మనకి ఆన్సర్ రాశారు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిది, మదర్స్ బ్రదర్ ఈజ్ మెటర్నల్ అంకుల్, దెన్ వాట్ వుడ్ యూ కాల్ యువర్ ఫాదర్స్ బ్రదర్. ఫాదర్స్ బ్రదర్ ఏమంటారు, మదర్స్ బ్రదర్ ని మెటర్నల్ అంకుల్ అంటే ఫాదర్స్ బ్రదర్ ని పెటర్నల్ అంకుల్ అంటారు. సో పెటర్నల్ అంకుల్. సో ఇవి 3 పారాగ్రాఫ్స్ చెప్పినాను నేను. మనకి అన్సీన్ పారాగ్రాఫ్స్ మనం గెస్ చేయలేము, బట్ మీకు సిలబస్ లో కొన్ని పారాగ్రాఫ్స్ ఇచ్చినారు. ఎందుకంటే మీరు ఆన్సర్స్ ఎక్కడెక్కడ ఉంటాయని చెప్పి ఫైండ్ అవుట్ చేయగలుగుతారా అని చెప్పి కొన్ని ఎగ్జాంపుల్స్ గా ఇచ్చినారు. సో అవే ఎగ్జాక్ట్ ఇస్తారని లేదు, ఏదైనా ఇవ్వచ్చు ర్యాండమ్ గా. సో మీకు జస్ట్ ఎలా రాయాలని చెప్పి ఐడియా ఉంటే సరిపోతుంది. ఈ 3 పారాగ్రాఫ్స్ లో నేను డిఫరెంట్ పారాగ్రాఫ్స్ చెప్పాను. లైక్ కొన్నిట్లోనేమో ఇలా రూట్ వర్డ్స్ వచ్చేటివి, కొన్నిట్లోనేమో రూట్ వర్డ్స్ ఇవ్వరు, మొత్తం అన్ని పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ఇస్తారు. కొన్నిట్లో టైటిల్స్ అడుగుతారు, అంటే ఎలాంటి అవార్డ్స్ వచ్చినాయి అతనికి అని చెప్పి. ఇంకా కొన్నిట్లో ఏదైతే మనకి ఆ ప్యాసేజ్ దేని గురించి ఉంది అని చెప్పి అడుగుతారు. ఇంకా కొన్నిట్లో ఏంటిదంటే ఏదన్నా వాళ్ళే ఒక మంచి కోట్ ఇచ్చి దాని గురించి మీకు ఏం అర్థమైందని చెప్పి మీ ఓన్ గా రాయమని అడగొచ్చు క్వశ్చన్స్ లో. సో అలా 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్న 3 పారాగ్రాఫ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ పారాగ్రాఫ్స్ ఒకసారి చూసుకొని మీకు ఇంకా ఏమన్నా అర్థం కాలేదని అనుకుంటే ఒకసారి మీ టెక్స్ట్ బుక్ లో ఉన్న పారాగ్రాఫ్స్ కూడా మీరు రిఫర్ చేస్తే మీకు అర్థం అవుతుంది పారాగ్రాఫ్స్ ఎలా రాయాలని చెప్పి. పారాగ్రాఫ్స్ గురించి కూడా మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు, అవి కూడా మీరు రాసేయచ్చు. ఎందుకంటే ఆన్సర్స్ అనేటివి మనకి పారాగ్రాఫ్ లోనే ఉంటాయి. జస్ట్ ఇక్కడ ఇలా మీనింగ్స్ ఏమన్నా అడుగుతుంది ఎండింగ్ లో, లాస్ట్ క్వశ్చన్ లో అడగొచ్చు మీనింగ్స్. సో అలాంటి మీనింగ్స్ కి మాత్రం మీరు ఆప్షన్ లో పెట్టుకోండి, లేదంటే అది మీకు వస్తే రాయండి. మీరు ఒకవేళ 8 అడిగినప్పుడు 5 రాయాలి కదా, మొత్తం 8 కి 8 అటెంప్ట్ చేయండి. ఒకవేళ ఏదైనా రాంగ్ పోయినా ఇంకొక దానికన్నా మార్క్స్ వస్తాయి. సో ఇది మనకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి మొత్తం గ్రామర్ టాపిక్. ఇక్కడతో మనకి వాళ్ళకు మీ సిలబస్ లో ఉన్న మొత్తం గ్రామర్ అంతా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ సబ్జెక్ట్ చూద్దాము. ఒకవేళ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి. అన్ని లెసన్స్ గ్రామర్ మొత్తం కంప్లీట్ చేశాను నేను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే ప్లేలిస్ట్ వెళ్ళి చెక్ చేయండి, అక్కడ మీకు అన్ని వీడియోస్ లైన్ గా దొరుకుతాయి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ సబ్జెక్ట్ తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.